అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. మీరు ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమించడం నేర్చుకోవడం అనే లోపల సహజంగానే మీకు ఇదేమిటి ప్రేమ, అమ్మాయిల్ని ప్రేమించాలనుకుంటారు. కాదు, ప్రేమ అనేది ప్రేమ లేని స్థలం లేదు, ప్రేమ లేని వస్తువు లేదు. నీ అంతర్గతంగా అపారమైన ప్రేమ ఉంది. నీలో ఉండే ప్రేమని బయటికి తీయడంలే. ప్రేమలో చాలా భార్యాభర్తల మీద ప్రేమ, అమ్మాయి అబ్బాయి మీద ప్రేమ, భార్యని భర్త ప్రేమించాలా, భర్తని భార్య ప్రేమించాలా, ఒకరు ప్రేమించుకోవాలా, పిల్లల్ని ప్రేమించాలా, ప్రకృతిని ప్రేమించండి, పంచభూతాలని ప్రేమించండి, మీ ఇంటిని ప్రేమించండి, మీ వీధిలో ఉన్నవారిని ప్రేమించండి, మీ ఇరుగు పొరుగుని ప్రేమించండి, చెట్లను ప్రేమించండి, జంతువులను ప్రేమించండి, మీ పనిని ప్రేమించండి. అంతకంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేని వారు ఇతరులను ప్రేమించలేరు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటారో ఇతరులు సహజంగానే ప్రేమిస్తారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే మీ ప్రేమ ఎండిపోయినట్లు లెక్క, ఎడారిగా లెక్క. మీ దగ్గర ప్రేమ అనేటువంటి వస్తువు లేనప్పుడు, మీ దగ్గర ప్రేమ స్టాక్ లేనప్పుడు మీరు ఎట్లా ప్రేమను పంపిణీ చేయగలరు? సాధ్యమైనది? మీ గోడౌన్ నిండా ప్రేమ నిండుగా ఉండాలి. మీ అంతర్గతంగా ప్రేమ ఫుల్గా ఉండాలి. మీ అంతర్గతంగా ప్రేమ ఫుల్గా ఉంటే మీరు మీ భార్యని ప్రేమిస్తారు, మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుంది. ప్రేమ అనేది ఎవరో వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకున్నట్లు, మీ భార్య దగ్గరో, మీ భర్త దగ్గరో, మీ పిల్లల దగ్గరో వాళ్ళ దగ్గరే ప్రేమ స్టాక్ ఉంది, నిండుగా ఉంది. వాళ్ళు మాకు ప్రేమ ఇవ్వాలా, ప్రేమగా మాట్లాడాలా, ప్రేమగా చూడాలా. అది ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళు ఏమైనా ప్రేమని మూట కట్టుకుని వచ్చారా? ప్రేమని ఉత్పత్తి చేస్తున్నారా? ప్రేమని నింపుకున్నారా సంచుల్లోన? మీ దగ్గర అంతే ప్రేమ ఉంది, వాళ్ళ దగ్గర అంతే ప్రేమ ఉంది. కాబట్టి మీకు మీరు చెప్పుకోండి. ఫస్ట్ నేను ప్రేమగా ఉండాలి అని చెప్పుకోండి. నేను ప్రేమగా ఉండాలని మీ అంతర్గతానికి, మీ దైవత్వానికి, మీ ప్రపంచానికి, మీ ఇన్నర్ వరల్డ్కి మీరు చెప్పుకుంటే ఆటోమేటిక్ సహజంగానే సృష్టి నుంచి ప్రేమ అనేది మీలోకి ప్రవహిస్తుంది. ఆ ప్రవహించిన ప్రేమ నిండుగా ఉంటుంది, ఎక్కడికి పోదు. ఆ ప్రేమని ఇతరులకి పంపిణీ చేయబడుతుంది, మీ ద్వారా పంపిణీ చేయబడుతుంది. మీరు ఒక మధ్యవర్తి. ప్రకృతికి ప్రేమకి మధ్యన ఉన్నటువంటి మీడియేటర్ ఎవరంటే మీరే. ప్రకృతి మీకు ప్రేమను ఇస్తుంది, నింపుకున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు, అంతే కదా. ప్రతి మనిషి కూడా అంతే. చెట్లు కూడా మనుషులను ప్రేమిస్తాయి. ప్రేమించని చెట్లు ఫలాలు ఇస్తాయా, పూలు ఇస్తాయా, కట్టెలు ఇస్తాయా, నీడని ఇస్తున్నాయా? జంతువులు ప్రేమిస్తాయి. నీవు కూడా జంతువులు ప్రేమించు. దీన్ని అసహించుకోవద్దు. ప్రేమ అనేది సర్వరోగ నివారణి, సర్వ సమస్యలకు పరిష్కార మార్గం ప్రేమ. నువ్వు ప్రేమతత్వంతో మాట్లాడితే నీకు ఏ సమస్య అయితే పరిష్కారం కాలేదో, జటిలంగా ఉందో, కష్టంగా ఉందో, ఆ సమస్యకి పరిష్కార మార్గం ప్రేమలో దొరుకుతుంది. మీరంటే అనొచ్చు, మేము ప్రేమగా మాట్లాడుతున్నాం, అవతల వాళ్ళ నుంచి ప్రేమ రాలేదు, ప్రేమగా మాట్లాడలేదు, ద్వేషం ఉంది వాళ్ళలో అనొచ్చు. ఓకే, రైట్. అవతల వాళ్ళలో ద్వేషం ఉన్నా వేరే ద్వారా వస్తుంది ప్రేమ. ఇతరుల నుంచి వేరే రూట్ తీసుకొని, వేరే దారి మళ్ళించుకొని మీ దగ్గర సహజంగా వస్తుంది. దాని రూట్ అది. ప్రేమ ఎక్కడ కూడా స్టాగ్నెట్ కాదు, ఎక్కడ నిలబడదు. ప్రేమ వస్తుంది. కానీ ప్రేమ అనేది నిరంతరము స్టాక్ ఉండేది కూడా కాదు. అది గమనించుకోండి. ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకుంటారు, భార్యాభర్త, వాళ్ళు ఇద్దరు వయసులో ఉన్నవాళ్ళు. ప్రేమించుకున్నాక 3-4 నెలల తర్వాత మళ్ళీ ఘర్షణ, కీచులాట, కొట్లాటలు మొదలవుతాయి. మళ్ళీ అట్లే ఉంటారా? మళ్ళీ 4-5 రోజుల తర్వాత మళ్ళీ ప్రేమలో పడతారు, మళ్ళీ దగ్గర రాజీ అవుతారు, మళ్ళీ రాజీ అయి ఉంటారా, మళ్ళీ కొట్లాడతారు. అంటే మరి ప్రేమించుకునే ప్రేమ ఎక్కడ పోయింది? నిలబడలేదు, ఘర్షణ వచ్చింది. ఓకే, రైట్. మళ్ళీ ఘర్షణలో ఉన్నారా? మళ్ళీ ఇద్దరు పొరపాటు అయిందనో ఇంకోటి పెద్ద మనిషి చెప్పు రాజ్యం, మళ్ళీ ప్రేమలో పడతారు. మళ్ళీ అట్లే ఉంటారా? మళ్ళీ ఘర్షణ పడతారు. కాబట్టి ప్రేమ అనేది నిలకడగా స్టాక్ ఉండే వస్తువు కాదు. ఎక్కువ కాలం నిలబెట్టుకోవాలనే అది నీ విషయం, అది నిలబెట్టుకో, మంచిదే. కానీ వస్తువు పోతూ ఉండేది. ప్రేమ దిగజారుతూ పోతూ ఉంటుంది. మీ ఇంటిపైన మేఘాలు, ఇంటి ముందర మేఘాలు ఎట్లయితే వస్తూ పోతూ ఉంటాయో అట్లా ప్రేమ వస్తుంది పోతుంది. నువ్వు దాన్ని గమనించు.
దాన్ని ఆహ్వానించు. నాలో నిండుగా ప్రేమ ఉండాలనే కోరుకో. నీకు దీనికేం డబ్బులు ఖర్చు కావు, ₹1 ఖర్చు కాదు. నేను ప్రేమతత్వంగా ఉండాలా, అందరినీ ప్రేమించాలా, ప్రపంచాన్నే నేను ప్రేమించాలి, ప్రపంచాన్ని ప్రేమించేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి నేను అని మీలో భావన పెట్టుకోండి. అది సహజంగానే సృష్టిలో ఉండి సహజంగానే మెలియకు వస్తాయి. చిన్నపిల్లలు చూడండి ఎంత ప్రేమగా ఉంటారు, ఒకరికొకరు ప్రేమగా ఆడుకుంటారు, తల్లిని ప్రేమిస్తారు, తల్లి దగ్గరికి వస్తారు. చిన్నపిల్లలు ఇద్దరు కొట్లాడుకున్నా, ఘర్షణ పడినా, ఆడుతూ పాడుతూ 5-6 ఏళ్ళ వయసు వరకు, 10 ఏళ్ళ వయసు వరకు మళ్ళీ ఇద్దరు ఇంటికి పోయి 1 గంటకే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆడుకుంటారు. అది ప్రేమ కాదా? ఎంత ప్రేమ ఉంది పిల్లల్లోన, అపారమైన ప్రేమ ఉంది. నువ్వు పెరిగే కొద్దీ ప్రేమ డిలీట్ అవుతుంది, రద్దు చేయబడుతుంది, రద్దు చేసుకుంటున్నావు. కాబట్టి నువ్వెప్పుడు కూడా ప్రేమను రద్దు చేసుకోవద్దు. ప్రేమని తీసుకో, ప్రేమతో ఉండు, ప్రేమతో జీవించు. కాబట్టి ఈ దశలో నువ్వు ఎంత ప్రేమగా, ఎన్ని రోజులు ప్రేమగా ఉండడానికి ప్రతి క్షణం ప్రేమలో ఉండు. ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణము నేను ప్రేమతో ఉండాలి అని నీకు నువ్వు చెప్పుకో. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలా. ఎవరో దేవుడు వచ్చి నీకు ప్రేమ లోపలికి స్టాక్ పెట్టి కుట్లేసి పోతాడని కాదు. ఆ ప్రేమ నువ్వే రిసీవ్ చేసుకోవాలా, నువ్వే ఇతరులకు వెదజల్లాలా. నీవెంత ప్రేమ పంచితే అంత పెంచబడుతుంది. అందుకే చెప్తారు ఆధ్యాత్మికంలో, స్పిరిచువల్ సైన్స్లో, పంచండి పెంచబడుతుంది, పంచండి పెంచబడుతుంది. నీవెంత పంచితే అంత ఎంత పంచితే అంత పెంచబడుతుంది, ప్రొడక్షన్ అవుతుంది. మెల్ల పైకి వస్తుంది, ఉబుకుతుంది. బావిలో నీళ్లు తోడే కొద్దీ ఎట్లా ఊరుతాయో నీ ప్రేమ నీలో అంతర్గతంగా, హృదయంలో, నీ గుండెల్లో, నీ శరీరంలో, నీ మనసులో, నీ ఆలోచనలో, నీ భావనలో ఉండే ప్రేమనంతా ఒలకబోయండి. నీకేమి ఖర్చు కాదు, మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. నువ్వు ప్రేమను పంచడానికి ఏమైనా పెట్టుబడి అవసరమా, లేదా చలానా కట్టి పంచాలనా, లేదా ఫీజు కట్టి ప్రేమను పంచాలనా? ప్రేమగా మాట్లాడాలంటే ఏమైనా డబ్బులు ఇచ్చి చలనం కట్టి, రుసుము కట్టి, రసీదు తీసుకొని ప్రేమగా మాట్లాడాలి? లేదు కదా. సహజంగా ప్రేమతో మాట్లాడు. నీకు ఏ పని అయితే స్టాగ్నెట్ అయి నిలబడిపోయిందో ఆ పని తప్పకుండా వాళ్ళ ద్వారా కాదు, ఎవరి ద్వారా ఒకరి ద్వారా తిరిగి రూటు మార్చుకుని మెల్లగా ఆ సమస్య పరిష్కారానికి దారి వెతుక్కుంటూ వస్తుంది ప్రేమ. కాబట్టి ప్రేమ సజీవమైనది, దానికి మరణం లేదు, నిరంతరం ఉండేది. ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ప్రేమ ఉంది, ప్రతి దాంట్లో ఉంది. జీవం ఉన్న దాంట్లో ఉంది, జీవం లేనటువంటి మీ ఇంటిలో కూడా ప్రేమ ఉంది, రాయిలో ప్రేమ ఉంది, ప్రతి అణువులో ప్రేమ ఉంది. కాబట్టి మనం దాన్ని గమనించడం లేదు, స్పీడ్గా పరిగెత్తున్నాం. కాబట్టి ప్రేమించడం నేర్చుకోండి, అదనంగా చేయాల్సిన పని లేదు. ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి వాక్కు, ప్రతి పని ప్రేమగా. మీ ఇంట్లో వంట మనిషిని, కసువు వచ్చే టైం అని, మీ కింద పనిచేసే వాళ్ళని ప్రేమగా మాట్లాడండి. వాళ్ళ నుంచి ఎంత ద్వేషం వెదజల్లినా కక్కినా నువ్వు ప్రేమగా మాట్లాడు. అది నీ డ్యూటీ. వాళ్ళ నుంచి ఏమొస్తుంది అనేది అది నీ విషయం కాదు, అది వాళ్ళ విషయం, నీకు సంబంధించిన కాదు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారనేది నీకు సంబంధించిన విషయం కాదు, అది వాళ్ళ విషయం. నువ్వు ప్రేమతో ఉండాలా లేదనేది అది నీ విషయం. నువ్వు కరెక్ట్ ఉండు. సహజంగానే దైవత్వము సృష్టి నీకు అనుకూలంగా వస్తుంది గ్యారంటీ. ఈ సబ్జెక్టు గురించి దాంట్లో కూడా మరికొన్ని విషయాలు తప్పగా చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.